సో కమింగ్ టు ఎకడమిక్స్ సార్, జాగ్రఫీ అనే సబ్జెక్ట్ మన యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్కి? యాక్చువల్లీ మ్యామ్ ఫస్ట్ మనము అసలు ఈ సబ్జెక్ట్స్ని యూపీఎస్సీ ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలి. ఇప్పుడు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ 4 పిల్లర్స్గా భావిస్తాం మనం. ఈ 4 పిల్లర్స్ అసలు యూపీఎస్సీ ఎందుకు చూస్ చేసుకుంది ఒక పర్సన్ని టెస్ట్ చేయడానికంటే, ఒక రీజియన్లో మీరు వెళ్ళి ఒక ఐఏఎస్గా పోస్టింగ్ తీసుకోవాలి, ఒక కలెక్టర్గా పోస్టింగ్ తీసుకోవాలి అంటే ఆ రీజియన్ యొక్క హిస్టరీ తెలియంది మీరు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ వైజ్గా కూడా మీరు రూరల్ ఎకానమీని, ఆ డిస్ట్రిక్ట్ యొక్క ఎకానమీని బూస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ నో ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమీ ఆర్ ఇండియన్ ఎకానమీ యొక్క సర్పాసెస్ని తెలుసుకోకపోతే రూరల్ ఎకానమీని బూస్ట్ చేయలేరు. కమింగ్ టు జోగ్రఫీ సబ్జెక్ట్, అన్లెస్ యూ నో వై ద రెయిన్ఫాల్ అకర్స్. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటే యు ఆర్ ద డిజాస్టర్ మేనేజర్. సో ఫ్లడ్స్ని కానీ, డ్రాట్స్ని కానీ, లేకపోతే వేరే డిజాస్టర్ ఈవెంట్స్ని కానీ ట్యాకిల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ గ్రేటర్ నాలెడ్జ్ ఆన్ జోగ్రఫీ. అండ్ పాలిటీ అందరికి తెలిసిందే మ్యామ్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, ఇవి మినిమం కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ వదిలేయండి, కాకపోతే ఎవ్రీ ఇండియన్ సిటిజన్కి ఇవి తెలుసుకోవడం 100% అని నేను అనుకుంటా. సో అందుకు యూపీఎస్సీ వీటిని ఇన్సర్ట్ చేసింది. సో జాగ్రఫీ రోల్ స్పెసిఫిక్గా తీసుకుంటే డిఫరెన్షియేటెడ్ విత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్లో 100% జాగ్రఫీ మీద టెస్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ లైవ్లీ సబ్జెక్ట్ టు బి రెడ్ యాజ్ సచ్. సో యూపీఎస్సీ పేపర్ 1లో, ప్రిలిమ్స్ పేపర్ 1లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అయిన జాగ్రఫీని ఎందుకు ఆప్షనల్గా చూస్ చేసుకోవటానికి చాలామంది జంకుతున్నారు సార్? అంటే జాగ్రఫీ కాకుండా, జాగ్రఫీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాగ్రఫీ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. దీనికి కారణాలు ఏమేమి ఉంటాయి? యాక్చువల్లీ దీనికి జాగ్రఫీ ఒక మంచి లైవ్లీ సబ్జెక్ట్ మ్యామ్. ప్రీ రిక్విజిట్ ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నారు మార్కెట్లో. అది ఇండివిజువల్ బెనిఫిట్ కోసం అనుకోండి, లేకపోతే మేనేజ్మెంట్ యొక్క ఇన్స్టిట్యూషనల్ బెనిఫిట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక దగ్గరికి వెళ్ళి నేను జోగ్రఫీ ఆప్షనల్ చదవాలి అనుకుంటున్నాను అని అన్నారు అనుకోండి. ఆ ఇన్స్టిట్యూట్లో జోగ్రఫీ ఆప్షనల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే జోగ్రఫీ ఈజ్ ఎ టఫ్ సబ్జెక్ట్. సో మీరు ఆంథ్రోపాలజీ తీసుకోండి, ఆంథ్రోపాలజీ ఈజ్ ఈజీ, 2 నెలల్లో అయిపోద్ది. సోషాలజీ ఈజీ, 3 నెలల్లో అయిపోద్ది. లేకపోతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఈజీ, 4 నెలల్లో అయిపోద్ది. జోగ్రఫీ తీసుకుంటే వాస్ట్ సిలబస్ మీరు కవర్ చేయలేరు, మీకు అర్థం కాదు, ఫ్యాకల్టీ లేరు అని ఇట్లాంటి ఒక ప్రీ రిక్విజిట్ ఫియర్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని మాడ్యులేట్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టూడెంట్స్కి పాపం వాళ్ళకి ఏం తెలియదు మ్యామ్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెంట్గా ఫ్రెషర్గా మనం నమ్ముకొని వస్తారు. సో మనం రైట్ పాత్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వకపోతే దే విల్ ఫాల్ ఇన్ ఏ ట్రాప్. ఇప్పుడు స్టూడెంట్కి నిజంగా జోగ్రఫీ చదవాలని ఉంటే జోగ్రఫీ ఎంత వాస్ట్ సిలబస్ ఉన్నా చదవాల్సిందే. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా వేస్ట్. సో ఫియర్ ఫ్యాక్టర్ వల్ల మనకు కొన్ని మార్కెట్లో జరిగే స్ట్రాటజీస్ వల్ల జోగ్రఫీని ఎంచుకోవడానికి స్టూడెంట్స్ భయపడుతున్నారు. కాకపోతే ఫ్యాక్ట్ అది కాదు. సో దట్ ఈస్ అ డీథ్రోన్ ఫ్యాక్ట్. అండ్ ఈ ప్రీ రిక్విజిట్ ఫియర్ అనేది స్టూడెంట్ మైండ్లో హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. నేను కూడా చాలా దగ్గర విన్నాను, జోగ్రఫీ ఆప్షన్ అంటే చాలా వాస్ట్గా ఉంటుంది, చాలా చదవాలి, అండ్ ఎన్నో 40, 50, 60 బుక్స్ చదవాలి జోగ్రఫీ ఆప్షనల్ కంప్లీట్ చేయాలంటే అని ఒక అపోహ ఉంటుంది. దాని గురించి ఏమంటారు మీరు? నిజంగానే ఆ 40, 50 బుక్స్ చదవాలా ఆప్షనల్ కంప్లీట్ చేయాలంటే సిలబస్ మొత్తం? మ్యామ్ వాస్ట్ సిలబస్ అనేది దీన్ని నేను 2 డైమెన్షన్స్లో చెప్తాను. డైమెన్షన్ నెంబర్ 1, దీన్ని మనం కోరిలేట్ చేసుకొని చదివితే పేపర్ 1ని, పేపర్ 2ని, ఆ వాస్తవానికి ఉన్న వాస్ట్ సిలబస్ అయితే నిజం. దిస్ ఇస్ ట్రూత్. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. 20% ఎక్సెస్ సిలబస్ ఉంది. కాకపోతే పేపర్ 1, పేపర్ 2 కోరిలేట్ చేసి చదవడం వల్ల ఆ 20% ఒక 10%కి రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఒక 10% ఎక్సెస్ చదువుతాం. ఇది ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే అసలు మీరు ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఎక్కువ చదువుకొని, ఎక్కువ నేర్చుకొని బెటర్ సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఉట్టి క్యాజువల్గా సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నారా? నేను జనరల్గా స్టూడెంట్స్ని అడుగుతాను మ్యామ్, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్ అని ఫస్ట్ క్లాస్లో. ఎవ్రీవన్ విల్ రైజ్ దేర్ హ్యాండ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బెటర్ సివిల్ సర్వెంట్ అన్నప్పుడు దెన్ ఆల్సో దే విల్ రైజ్ దేర్ హ్యాండ్. దెన్ వై దే హ్యావ్ రైజ్ దేర్ హ్యాండ్ ఫర్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్? అంటే ఇక్కడ స్టూడెంట్స్ షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటున్నారు మ్యామ్ సక్సెస్ అవ్వడానికి. ఎక్కువ చదివి ఎక్కువ నేర్చుకుంటే రేపు పొద్దున మీరు కలెక్టర్ అయ్యాక ఎక్కువ నాలెడ్జ్ని మీరు ఇంపాక్ట్ చేయొచ్చు, లేకపోతే
యూ కెన్ ఇంప్లిమెంట్ దోస్. ఇప్పుడు జోగ్రఫీ ఒక 20% ఎక్కువ చదివినారు మ్యామ్, వాట్ వుడ్ హ్యాపెన్, ఆ నాలెడ్జ్ 20% రేపు పొద్దున మీ అడ్మినిస్ట్రేషన్ లో వాడొచ్చు కదా. అండ్ ఈ ఆప్షనల్ నాలెడ్జ్ మనకు జిఎస్ లో కూడా యూజ్ అవుతుంది, మెయిన్ సబ్జెక్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. అయితే యూటిలైజేషన్స్ పక్కన పెడితే మీరు అసలు ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. తక్కువ చదువుకొని తక్కువ నేర్చుకొని తక్కువ కేడర్లో ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, ఎక్కువ చదివి ఎఫెక్టివ్గా ఎక్కువ నేర్చుకొని జనాలకి ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా అనే మాడ్యులేషన్. యాజ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎక్కువ చదవడం వల్ల బెనిఫిటే ఉంది. ఎందుకు బెనిఫిట్ అంటే ప్రిలిమ్స్లో మ్యామ్ 100 క్వశ్చన్స్లో జిఎస్లో చూస్తే 35 క్వశ్చన్స్ వుడ్ బి కమింగ్ ఫ్రమ్ జోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, అగ్రికల్చర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అవును సార్. సో దీన్ని నేను ఎప్పుడు బ్లాక్గా చెప్తాను మ్యామ్. అయితే ఈ బ్లాక్లో నుంచి 35 క్వశ్చన్లు వస్తున్నాయంటే జోగ్రఫీ ఆప్షనల్ ఎవరైతే చదువుతారో ఈ 35 క్వశ్చన్లని అటెంప్ట్ చేసే కేటగరైజేషన్లో ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ వై మనకి యూపీఎస్సీ మెయిన్స్ రాసే దాంట్లో ఒక 3000 నుంచి 4000 మెంబర్స్ జోగ్రఫీ ఆప్షనల్ వాళ్ళు ఉంటారు. బికాస్ వాళ్ళు ఆప్షనల్ చదివినప్పుడు వాళ్ళకి ప్రిలిమ్స్లో కమాండ్ వచ్చేస్తుంది. సో అట్లా ప్రిలిమ్స్లో బెనిఫిషియరీ. మెయిన్స్లో తీసుకుంటే మ్యామ్ 1750 మార్క్స్కి టోటల్ మెయిన్స్ జరుగుతుంది. 500 ఆప్షనల్, 250 ఎస్ఏ అండ్ 4 జిఎస్ పేపర్లు చెరొకటి 250 ఉంటుంది మ్యామ్. సో 1750లో జోగ్రఫీ ఒక్కటి చదవడం వల్ల 875 మార్క్స్ మీరు గ్రాప్ చేయొచ్చు అంటాను. నిజమా సార్? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షనల్ 500 కవర్ అయిందా, జిఎస్ పేపర్ 1లో 110 మార్క్స్ అనుకోండి, యావరేజ్గా మీరు లాస్ట్ 10 years క్యాలిక్యులేషన్ చేస్తే 610. పేపర్ 2లో డైరెక్ట్గా క్వశ్చన్స్ రావు, కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూస్ చదువుతున్నాం, ఇజ్రాయెల్ ఎక్కడ ఉందో తెలియకుండానే మనం దాని రిలేషన్స్ రాసేస్తామా. సో అక్కడ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో అనుకున్న ఒక 40 మార్క్స్ వేసుకున్నా. పేపర్ 3లో అగ్రికల్చరల్ ఇష్యూస్, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ఒక 60 to 70 మార్క్స్ వేసుకున్నా. ఎస్ఏలో 8 ఇచ్చే ఎస్ఏలలో ఒక ఎస్ఏ జోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. ఎథిక్స్లో కూడా మీరు కేస్ స్టడీ రాయాలంటే శాండ్ మాఫియా గురించి, ఇల్లీగల్ మైనింగ్ గురించి, డిఫారెస్టేషన్ గురించి, దాని థ్రెట్స్ గురించి అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ మనం రాయాలంటే జోగ్రఫీ నాలెడ్జ్ ఉండాలి. సో ఒక జోగ్రఫీ ఆప్షనల్ చదివితే మెయిన్స్ లో 50% ఆఫ్ మార్క్స్ కవర్ చేసేది. ఎగ్జాక్ట్లీ. దీని విత్ ప్రూవెన్ ఎవిడెన్స్ చెప్తున్నాను కదా మ్యామ్. సో ఐఎమ్ నాట్ సెటింగ్ హియర్ జస్ట్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. వెరీ గుడ్ టు నో సార్. ఎగ్జాక్ట్లీ. 875 మార్క్స్ మీకు ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల ప్లస్ ప్రిలిమ్స్ లో బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ 875 మార్క్స్ కవర్ అవుతున్నాయి. పర్సనాలిటీ టెస్ట్ మ్యామ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏ రీజియన్ నుంచి అయితే వెళ్తారో అక్కడున్న జోగ్రఫీ గురించి కానీ, జోగ్రఫికల్ డిస్ట్రెస్ గురించి కానీ. యాజ్ ఐ వాస్ ఫ్రమ్ హైదరాబాద్ మ్యామ్, నేను వెళ్ళినప్పుడు హైదరాబాద్ హలీం గురించి అడుగున్నారు, చార్మినార్ గురించి అడుగున్నారు, గోకుల్ బ్లాస్ట్ జరిగింది మనకు గోకుల్ చాట్లో, దాని గురించి అడుగున్నారు. అండ్ తెలంగాణ రీజియన్ యొక్క క్లైమేట్ ఎలా డిఫైన్ చేయగలుగుతావు అని అడిగారు. తెలంగాణలో ఏ పంట వేస్తే రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారని అడిగారు. నేను అన్నా అగ్రోక్లైమేటిక్ ప్లానింగ్ ప్రకారంగా మిలెట్స్ ఆర్ ద మోస్ట్ ప్రాబబుల్ క్రాప్స్ విచ్ కెన్ బి గ్రోన్. కాకపోతే మనం ఇంటెన్సివ్ క్రాప్ చేసి ప్యాడీ గ్రో చేస్తున్నామని చెప్పాను. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏ రీజియన్ నుంచి ఉంటారో ఆ రీజియన్ యొక్క జోగ్రఫీ అడగకుండా మీ ఇంటర్వ్యూ ఉండదు. సో ఇవన్నీ పక్కన పెట్టండి మ్యామ్. మీరు కలెక్టర్ కూడా అయిపోయారు. కలెక్టర్ అయ్యాక మీరు జోగ్రఫీ నాలెడ్జ్ని ఎంతైతే మీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్ఫ్లుయెన్షియల్గా, ఇంపాక్ట్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో వేరే ఏ సబ్జెక్ట్ చేయలేరు. హిస్టరీ చేయగలుగుతారా మ్యామ్? మీరు కూర్చోబెట్టి రివోల్ట్ ఆఫ్ 1857 చదవమంటారా? పోనీ పాలిటీలో వాట్ ఈస్ ఆర్టికల్ 14 అంటే రైతుకి ఎందుకు మ్యామ్ ఆర్టికల్ 14 అంటే? లేదా ఎకానమీ గురించి చెప్తే వాట్ ఈస్ జీడిపి, జిఎన్పి, వై హీ వుడ్ క్యాలిక్యులేట్. అదే మీరు జోగ్రఫీలో అల్యూవియల్ సాయిల్లో ఈ క్రాప్స్ వేయాలి, బ్లాక్ సాయిల్లో ఈ క్రాప్స్ వేయాలి, క్లైమేటిక్ ప్లానింగ్ ఇలా ఉండాలి, వెదర్ ఫోర్కాస్టింగ్ ఇట్లా చేయాలి, ఇది రైనీ సీజన్, ఇది డ్రై ల్యాండ్ క్రాపింగ్, ఇవి చెప్తే ఎగ్జాక్ట్లీ ఉండాలి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నేను క్రిటిసైజ్ చేయట్లేదు మ్యామ్ వేరే సబ్జెక్ట్ ని. యాజ్ జోగ్రఫీకి ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి హౌ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్ఫుల్ సబ్జెక్ట్. జనరల్ గా అందరూ ప్రతి సబ్జెక్ట్ ని మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటారు, కానీ జోగ్రఫీ యాక్చువల్లీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. సో జనరల్ గా ఒక అపోహ ఉంది సార్, జోగ్రఫీ స్కోరింగ్ కాదు, అసలు 300+ స్కోర్ చేయొచ్చా జోగ్రఫీలో కూడా అని ఒక డౌట్ ఉంటుంది అందరికి. సో దాని గురించి ఏమంటారు? అసలు స్కోర్ చేయొచ్చా 300+ జోగ్రఫీలో? మ్యామ్ 300 కాకుండా ఇఫ్ ఐ సే ఇట్ వుడ్ బి ఎ ఫ్యాంటసీ. 350 వరకు కూడా స్కోర్ చేయొచ్చు మ్యామ్. మీరు కరెక్ట్. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ వెగ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఉంటుంది. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ మనకు ఒక థియరీ చెప్పాడు మేము. ఒక ప్యాంజియా ఉంటుంది, ఓ ప్యాంథలాసా ఉంటుంది,
దాని చుట్టూ ఈ ఫోర్సెస్ యాక్ట్ చేసినాయి, దీనివల్ల కాంటినెంట్స్ ఇట్లా డివైడ్ అయినాయి, ఇవి నేను ఇచ్చే ఎవిడెన్సెస్. వాడు క్వశ్చన్ అడిగాడు, డిస్కస్ ద థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ ఎవిడెన్సెస్ ఇన్ ఇట్ సపోర్ట్ అని. మీరు ఆల్ఫ్రెడ్ విగ్నర్ చెప్పినట్టు రాస్తే మార్క్స్ ఎందుకు ఇవ్వడు? థియరటికల్ గా ఇక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, మనం సొంతంగా ఏం థియరీ క్రియేట్ చేయట్లేదు. ఆల్ఫ్రెడ్ విగ్నర్ చెప్పింది కరెక్ట్ గా రాస్తున్నాం. లేదా వేరే ఏ థియరీ తీసుకున్నా కూడా దాని యొక్క కరెక్ట్ సెన్స్ గనుక మనం రాస్తే 60 to 70% ఆఫ్ మార్క్స్ మనకు పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 60 to 70% మార్క్స్ మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ కి వస్తే 300 to 350 అనేది చాలా ఈజీ స్కోర్ అయిపోద్ది మ్యామ్. సో 350 వరకు రీచ్ అవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ వీ కెన్ ప్లాన్ ఇట్ అప్. సో మరి కొంతమంది ఫ్యాంటసైజ్ చేసి చెప్తా ఉంటారు 400 అని. సో దట్ ఈస్ హౌఎవర్ హైలీ ఇంపాసిబుల్, బట్ 350 వరకు ఇట్ కెన్ బి డన్.